బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ 7 ఫైనల్ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన ఘర్షణపై పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. కేసు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పల్లవి ప్రశాంత్ ను పోలీసులు పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే దాడులకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్ గ్రూప్స్ వాట్సాప్ తోనే దాడులకు పాల్పడాలని మెసేజ్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే కేసు నమోదైన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా అతను అజ్ఞాతంలో కూడా వెళ్లిపోయారు. అయితే పోలీసులు అతను పట్టుకునేందుకు కూడా ప్రయత్నించగా దీనికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతము పల్లవి ప్రశాంత్ పట్టుకోవడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అతని యొక్క ఫ్యాన్స్ యొక్క గొడవ కూడా పాల్పడ్డారు. బస్సులో అద్దాలు ధ్వంసం చేశారు. ప్రజలకు సంబంధించిన ఆస్తులను, అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ కార్లకు సంబంధించి ఆ కార్ల పైన దాడికి పాల్పడ్డారు. వాటి అద్దాలు కూడా ధ్వంసం చేస్తారు. దీనిపైన కేసు కూడా నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజ్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని వీడియో ఫుటేజ్ల ద్వారా నిందితులను సంబంధించి ఇప్పటికే గుర్తించారు. కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలను కూడా మరికొద్ది సేపట్లో జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కు పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజ్ కుమార్ కూడా మరికొద్ది సేపట్లో రానున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని మా యొక్క బెయిల్ వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. అయితే ఈ నేపథ్యంలో జూబ్లీస్ పోలీసు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని చెప్పి కూడా మరికొద్ది సేపట్లో పల్లవి ప్రశాంత్ సంబంధించిన అడ్వకేట్ కూడా రానున్నారు. అయితే మరోవైపు చూస్తే మాత్రము పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా తెలుస్తున్నారు. సిద్దిపేటలో నిన్న సాయంత్రం నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ఎవరికి కూడా అందుబాటులోకి రాకుండా వెళ్లిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ పోలీసులు మాత్రం చెప్తున్నారు పల్లవి ప్రశాంత్ ఎలాగైనా పట్టుకుంటాం, ఎందుకంటే అతని పైన కేసులు నమోదు చేశారు. ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఫామ్ చేశాము. ఒక టీము ఇప్పటికే పల్లవి ప్రశాంత్ సంబంధించి కూడా పూర్తిగా గాలింపు చర్యలు కూడా చేపడుతుంది. ప్రస్తుతం మాత్రము పల్లవి ప్రశాంత్ సంబంధించి మాత్రము ఈ యొక్క ఎపిసోడ్ చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే పోలీసులు సైతం పల్లవి ప్రశాంత్ ఇక్కడ గొడవ జరిగిన ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు అతనికి సంబంధించిన ఫ్యాన్స్ రెచ్చగొట్టాల్సి వచ్చింది, నేరుగా పల్లవి ప్రశాంత్ సంబంధించి గొడవ జరిగినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ పోలీసులే స్వయంగా పల్లవి ప్రశాంత్ ని పంపించి వేసిన పరిస్థితి కూడా మనం గమనించాం. కాబట్టి దీనికి సంబంధించి అన్ని విధాలుగా దర్యాప్తు జరిపి ఇందులో ఎవరైనా బాధ్యులు ఉంటే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.